నమస్తే ఆస్పిరెంట్స్. ఇవాళ మనం ఇండియన్ ఎకానమీలో గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ అనే టాపిక్ మీద మనం ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. జస్ట్ నేను 4-5 క్వెషన్సే ఇస్తా. కానీ దీంట్లో మనకు అట్‌లీస్ట్ 2 మార్క్స్ అయితే పక్కా కవర్ అయితాయి. ఎందుకంటే నేను గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ మీద క్లియర్‌గా బేసిక్స్ తోటి క్వెషన్స్ ఇచ్చిన. మీకు దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా క్లియర్ అయిపోతది. ఇంతకుముందు కూడా నేను జీడీపీ, జీఎన్‌పీ మీద 4-5 క్వెషన్స్ ఏమో ఇచ్చిన. దాంట్లోకెళ్ళి మనకు 2 మార్కులైతే పక్కా కవర్ అయినాయి. కావాలంటే మీరు ప్రీవియస్ వీడియో చూడండి. నేను అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఓన్లీ కవర్ అయ్యే టాపిక్సే తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమో నేను ట్విస్ట్‌లు ఇచ్చి అది ఇవ్వడం కాదు. ఆ బేసిక్స్ అయితే క్లియర్‌గా నేర్చుకునేటట్టు చేస్తున్నా. దానికి ఆ బేసిక్స్‌కి ఒకవేళ ఫ్యాక్ట్స్ యాడ్ చేసినా కూడా ఎగ్జామినర్ మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎందుకంటే బేసిక్స్ స్ట్రాంగ్ ఉంటే దాంతోటి మనం ఫ్యాక్ట్స్‌ని కూడా అనలైజ్ చేసే సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతాం కాబట్టి బేసిక్స్ స్ట్రాంగ్ లేకపోతే అక్కడ పక్కన ఫ్యాక్ట్ ఇచ్చేసరికి అంటే నంబర్స్ ఇచ్చేసరికి మనం అయితే కన్‌ఫ్యూజ్ అయిపోతాం. కన్‌ఫ్యూజ్ అయిపోయి వచ్చిన బేసిక్ వీక్‌గా ఉన్న బేసిక్ కూడా పోతది. దాంతోటి మనం ఆన్సర్ రాంగ్ పెట్టే ఛాన్సెస్ కనబడతాయి. సో, ఇప్పుడు చూద్దాం టాపిక్‌లోకి వెళ్దాం. నేను క్వెషన్స్ ఇంగ్లీష్‌లో ఇచ్చిన. కానీ తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇంగ్లీష్ వర్డ్స్‌ని, ఇంపార్టెంట్ వర్డ్స్‌ని నేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి డైరెక్ట్‌గా కన్వర్ట్ చేస్తున్నారు ఇంగ్లీష్‌ని. నార్మల్‌గా తెలుగులోకి గాకుండా. సో, దాంతోటి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా తెలుగు అర్థం కాకుండా ఉంది. మొన్న ముతక అని, క్రూడ్‌ని ముతక అని ఇట్లా ఇవ్వడం జరిగింది గ్రూప్ 3లో. అందుకే చెప్తున్నా. ఇంగ్లీషే ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి చెప్తున్నా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అన్నాడు. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్‌లో ఈ కిందివి ఏవి కవర్ అయితవి అని చెప్పేసి క్వెషన్ మీనింగ్. ఫస్ట్ వన్ సెక్స్ రేషియో ఉండదండి. హెల్త్ ఉంటది. కానీ కంటైన్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అట్ డెత్ అన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డెత్ అన్నాడు. ఎట్ బర్త్ ఇలాంటి చిన్న చిన్న ట్విస్ట్ ఇచ్చే మనకు మన గ్రూప్ 3లో చాలా మంది అభ్యర్థులు రాంగ్ పెట్టాడు చేసినట్టు బర్త్ ఇది. సో ఇది రాంగ్. ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదండి. మనకి ఎడ్యుకేషన్‌లో 2 ఉంటాయి. ఒకటి అవి తర్వాత స్లైడ్‌లో మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ జీడీపీ గ్రోత్ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు. జీడీపీ గ్రోత్ కాదండి. మనకక్కడ పర్ క్యాపిటా ఇన్‌కమ్‌ని బేస్ చేసుకొని మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్‌లో క్లియర్‌గా చూద్దాం. ఇక్కడ ఇవన్నిటిని చూస్తే మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. నన్ ఆఫ్ ద అబోవ్ నేను సింపుల్‌గా మీకు ప్లేస్ సరిపోదని నన్ అని పెట్టా. ఓకేనా? నన్ ఇక్కడ అన్నీ కూడా రాంగ్. దీని గురించి క్లియర్‌గా చూద్దాం. ఇండికేటర్స్ అండ్ దేర్ వెయిట్స్ అంటే ఇక్కడ ఏంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను 2010 నుంచి ఇయర్లు కూడా గుర్తుంచుకోండి. 2010 నుంచి మనకు ఓపీహెచ్ఐ అండ్ యుఎన్డిపి ఓకేనా ఈ రెండు కలిపి ప్రచురిస్తున్నాయి, పబ్లిష్ చేస్తున్నాయి. దీంట్లో 3 ఏరియాస్ ఏంటివి? హెల్త్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అయితే హెల్త్లో 3 ఉంటుంది: న్యూట్రిషన్, చైల్డ్ అడోలసెంట్ మోర్టాలిటీ, మెటర్నల్ హెల్త్. ఈ 3 గుర్తుంచుకోండి. తర్వాత ఎడ్యుకేషన్లో 2 ఉంటాయి: మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్కి మనం ఎప్పుడు 15 ఇయర్స్ తీసుకుంటాం. యావరేజ్గా ఒక మనిషి జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాడు అంటే 15 ఇయర్స్ మనం రిఫరెన్స్ తీసుకుంటాం. స్కూల్ అటెండెన్స్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎండింగ్ వరకు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు యావరేజ్ ఎన్ని సంవత్సరాలు చదువుతారు? ఒక 18 ఇయర్స్. అంటే మినిమం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్కి 18 ఇయర్స్ అంటే మనం 17కి ఇంటర్ అయిపోతుంది. అంతే కదా? యావరేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ ఇంటర్మీడియట్ అనుకోండి, అలా గుర్తుంచుకోండి. అవి కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఇంకొక 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి: కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, హౌసింగ్, ఎలక్ట్రిసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 10 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఓపీహెచ్ఐ అండ్ యుఎన్డిపి ఈ 10 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇస్తుంది. అయితే నీతి ఆయోగ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నీతి ఆయోగ్ కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఓపీహెచ్ఐ అండ్ యుఎన్డిపి ఇచ్చిన రిపోర్ట్ని, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఇచ్చిన రిపోర్ట్ని ఇండియా మీద బేస్ చేసుకొని అనలైజ్ చేసుకొని ఇస్తే కదా రిపోర్ట్, దాన్ని బేస్ చేసుకొని అప్పుడు నీతి ఆయోగ్ మంచి కూర్చొని ప్లాన్ చేసేసుకొని దానికి ఇంకొక 2 ఇండికేటర్స్ యాడ్ చేసి మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పబ్లిష్ చేస్తుంది నీతి ఆయోగ్. అంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని, ఈ యుఎన్డిపి ఓపీహెచ్ఐ ఉంది కదా, ఇచ్చిన రిపోర్ట్ను తీసుకొని నీతి ఆయోగ్ దాన్ని అనలైజ్ చేసి ఇండియా సిచ్యువేషన్స్ కొన్ని తర్జుమా చేసి అటు ఇటు చేంజ్ చేసేసి మనకు 12 ఫ్యాక్టర్స్ తోటి 3 ఏరియాస్లో 10 ఫ్యాక్టర్స్ తోటి ఇచ్చేదేమో ఇది. ఓకేనా? యుఎన్డిపి అండ్ ఓపీహెచ్ఐ. కానీ ఇక్కడ ఏంటి, నీతి ఆయోగ్ 12 ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రా యాడ్ చేసింది. 12 అండ్ ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేసింది. 10+2 అసెట్స్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అసెట్స్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఒకసారి అవన్నీ. ఎందుకంటే ఈ ఏరియా నుంచి ఈ స్లైడ్ నుంచి మాత్రం పక్క మనకు 1 మార్క్ వస్తుంది. పక్క 100% ఒక మార్క్ వస్తుంది. మన మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ మీద ఎక్కువ స్ట్రెచ్ చేయలేదు, హెచ్డిఐ మీద ఎక్కువ స్ట్రెచ్ చేశాడు. ఈసారి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పక్క వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ కూడా గుర్తుంచుకోండి. అవసరమైతే మరీ టఫ్ ఇవ్వాలనుకుంటే వెయిటేజ్ కూడా అడుగుతాడు. 1/6 అని, 1/12 అని, 1/12 అని. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక్కడ సింపుల్గా మీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉందండి. సింపుల్గా మీకు గుర్తుండేట్టు చెప్తా.
ఒక ఇల్లు ఉంది, ఇల్లులో ఫస్ట్ ఏం కావాలి నీకు? జనరల్గా ఒక ఇల్లు ఉందా, ఇంట్లో నీకు ఏం కావాలి? ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, పరిశుభ్రత, శానిటేషన్ అంటే ఇవన్నీ ఉన్న తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండాలి, కుకింగ్ ఫ్యూయల్ ఉండాలి. అంటే ఒక ఇంట్లో బేసిక్ నెసెసిటీ ఏం కావాలో అదే 5. అయితే తర్వాత నీతి ఆయోగ్ ఏం చేసింది? ఇంకొక 2 యాడ్ చేసింది. అసెట్స్ ఒకటి, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసింది. నీతి ఆయోగ్ ఏం యాడ్ చేసింది అని అడగొచ్చు. నీతి ఆయోగ్ 10 మీద ఇస్తుంది, 10 ఫ్యాక్టర్స్ తోటి ఇస్తుంది అని అడగొచ్చు. ఏమన్నా కన్ఫ్యూజ్ చేయొచ్చు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. విచ్ ఆర్గనైజేషన్స్ రిలీజెస్ హెచ్డిఐ రిపోర్ట్ యాన్యువల్లీ అన్నాడు. ఇక్కడ మనం ఎక్కువ డిస్కస్ చేసుకోవాల్సిన, సింపుల్గా మీకు తెలిసిపోతుంది యుఎన్డిపి. ఇవన్నీ రాంగే. ఓకే, క్లియర్. సింపుల్ క్వశ్చన్ అది. యుఎన్డిపి కూడా 3 ఫ్యాక్టర్స్ ఏంటివో తెలుసు కదా. 3 ఫ్యాక్టర్స్ దేని మీద బేస్ చేసుకుని? హెల్త్ మీద. ఓకేనా. మినిమం 25, మ్యాక్సిమం 85 తీసుకుంటారు. ఎడ్యుకేషన్ ఇంతకుముందు చెప్పిన, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఇవి మూడింటినే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో సబ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఈ యుఎన్డిపి వాళ్ళు ఏం చేసిర్రు అంటే 1990 నుంచి ఇస్తున్నారు. ఏది? ఈ హెచ్డిఐని 1990 నుంచి ఇస్తున్నారు. అదే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2010 నుంచి ఇస్తున్నారు. కానీ మొన్న మన గ్రూప్ 3లో వాళ్ళు ఏం చేశారు? కోవిడ్ తర్వాత హెచ్డిఐని చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది రాంగ్. 2010 నుంచే ఎంపీఐ ఇస్తున్నారు, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. వాట్ ఈజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నాడు. ఓకేనా. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ కొంచెం లెంత్ ఇచ్చేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్గా చూసుకోండి. ఇక్కడ 5 years ఉన్న పిల్లోళ్ళంట 1000కి, అంటే రిఫరెన్స్ ఏంటి? 1000 చిల్డ్రన్లో 5 years లోపు పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు? ఇది రాంగ్. ఓకే, అది కాదు. ఇది 1 year, ఇక్కడ ఓకే, 1 year ఓకే, కానీ ఇక్కడ 10,000 ఇచ్చాడు, ఇది రాంగ్. అంటే 10,000 పిల్లల్లో 1 year లోపు ఎంతమంది చచ్చిపోతున్నారు? సెకండ్ రాంగ్. థర్డ్ వన్ మంత్ అంట, 1 month అయితే అబ్సల్యూట్లీ రాంగ్. ఫోర్త్ వన్, ఈ 3 రాంగ్ అయినాయి కాబట్టి ఫోర్త్ పక్క రైట్ అవుతుంది. మనం ఎగ్జామ్ హాల్లో కూడా ఇదే స్ట్రాటజీ, అంటే రాంగ్, మన పక్క రాంగ్ అని తెలిసిన స్టేట్మెంట్ తీసేసిన తర్వాత ఇంకా అదే ఆన్సర్ అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని చదివి కన్ఫ్యూజ్ కావద్దు, ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మళ్ళీ చదివితే మనకి ఇంకా కొత్త డౌట్స్ వస్తాయి, ఆన్సర్ చేంజ్ చేస్తాము. ఓకేనా. ఇక్కడ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ దట్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 1 year యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ 1000. 1000 మంది పిల్లలలో 1 year లోపు ఎంతమంది చచ్చిపోతారు? దాన్నే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఓకేనా. తెలంగాణది 21 ఉందనుకుంటా. ఓకే, చూసుకోండి. అంటే ఫ్యాక్ట్స్ యాడ్ చేస్తాడు. ఎందుకు చెప్తున్నా ఇక్కడ క్లియర్గా అంటే, డెఫినేషన్ ఇచ్చి ఒక స్టేట్మెంట్లో తెలంగాణ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 21, 23 ఏదో ఒకటి ఇవ్వడము, ఇండియాది ఇవ్వడమా, లేకపోతే దీనికి ఇవ్వడమా, ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ మనం గుర్తుంచుకుంటే దాంతో ఇంకా వేరే స్టేట్మెంట్స్ యాడ్ చేసినా కూడా వీటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, ఎలిమినేట్ చేసేయచ్చు. అది తెలియకుండా మనకి ఎలిమినేట్ చేయొచ్చు, కానీ ఈ మెయిన్ అయితే గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నెసెసరీ కండిషన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్? ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఆర్ అంటే 1 కంటే ఎక్కువ ఉంటుందని, అందుకే అంటే ఆప్షన్లో కూడా 1 కంటే ఎక్కువ ఉన్నట్టే ఉంటాయి అన్నట్టు. ఒక రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నెసెసరీ కండిషన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్? ఇక్కడ చూస్తే మనము రేట్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ద ఎకానమీ. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటి? జీడిపి, సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీడిపి 3% ఇంక్రీజ్ అయింది, జీడిపి 4% ఇంక్రీజ్ అయింది, జీడిపి 5% ఇంక్రీజ్ అయిందని చెప్తాం. అగ్రికల్చర్ సెక్టర్ ఇంత పెరిగింది, దాన్నే గ్రోత్ అంటారు. ఓకేనా. రేట్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ద ఎకానమీ అనేది ఎకనామిక్ గ్రోత్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సేవింగ్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రేట్కి వస్తుంది. బ్యాంకులో మనం డబ్బులు సేవ్ చేసింది దాన్ని ఇన్వెస్టర్స్కి ఇచ్చి, అంటే లైక్ కంపెనీస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్కి బ్యాంకులు అప్పులకు ఇస్తాయి అన్నట్టు. సో సేవింగ్స్ కంపల్సరీ. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే 15 to 59 years ఉంటుంది కదా, ఆ మధ్యలో మన ఇండియా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. మొన్న గ్రూప్ 3 పేపర్లో ఏమి ఇచ్చారు? డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే 15 to 65 years, 64 years అని ఇచ్చాడు. ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకునేది 15 to 64, ఇండియాలో 15 to 60 లోపే, అంటే 59 వరకే. టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, ఎందుకంటే గ్రోత్ అనేది మనకు సఫిషియెంట్గా మన పాపులేషన్కి అంతా సరిపోవాలి అంటే ర్యాపిడ్ గ్రోత్ ఉండాలి. గ్రోత్ అనేది డబుల్ డిజిట్ ఈ పర్ఫార్మెన్స్ ఉంటేనే మనకు అనుకున్న టార్గెట్స్ మనం ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా. రైట్. దీన్ని బేస్ చేసుకుంటే 3కు 3 ఆల్ ది అబవ్. ఇంతకుముందు నన్ను, ఇప్పుడేమో ఆల్ ది అబవ్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ బిలో. ఓకే, కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ బిలో. ఫస్ట్, గ్రోత్ ఈజ్ వైడర్ కాన్సెప్ట్ దెన్ డెవలప్మెంట్. ఇది రాంగ్. గ్రోత్ అంటే డెవలప్మెంట్ కంటే పెద్దది, వైడర్ అని అంటున్నాడు. డెవలప్మెంట్ ఈజ్ క్వాంటిటేటివ్ ఫినామినన్, ఇట్స్ ఏ నారో కాన్సెప్ట్. డెవలప్మెంట్ అనేది అంటే నారో కాన్సెప్ట్ అంట. ఇది రివర్స్ ఇచ్చాడు, రాంగ్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అని చెప్తున్నాడు. అందులో ఒక చిన్న
రోల్ అయితే ప్లే చేస్తుందని అడుగుతున్నాడు. ఎస్, 100% కరెక్ట్. ఇది గ్రోత్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ఫినామినా. గ్రోత్ అనేది క్వాలిటేటివ్ కాదు, క్వాంటిటేటివ్. జీడిపి నా 4% రికార్డ్ అయిందంటే ఏంటిది? నువ్వు ఏం చేస్తున్నావు? దాన్ని నువ్వు కొలుస్తున్నావు. కొలవగలిగేది క్వాంటిటీ. ఇంత క్వాంటిటీ 1 kg 2 kg అలాగా ఇంత గ్రోత్ ఉంది అని చెప్తాం, క్వాంటిటీ. ఓకేనా? కొలిస్తేనేమో క్వాంటిటీ, కొలవలేకపోతేనేమో నార్మల్గా చూస్తే క్వాలిటేటివ్ ఉంటుంది. ఓకే, అదేంటో ఈ లెక్క క్లియర్గా చూద్దాం. గ్రోత్కి డెవలప్మెంట్కి మీరు క్లియర్గా డిఫరెన్షియేషన్ డిమార్కేషన్ చేసుకోండి. ఎందుకంటే దీని మీద పక్కా క్వశ్చన్స్ తిప్పి అడుగుతాడు నేను అనుకుంటున్నా. దీన్ని కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వదు. ఆల్రెడీ మన గ్రూప్లో కూడా అడిగింది కదా, ఎకనామిక్ గ్రోత్ క్వాంటిటేటివ్, క్వాంటిటీ మెజరబుల్. ఓకేనా? కొలవడానికి ఈజీగా ఉండేది. అయితే ఎకనామిక్ గ్రోత్ అని దేని అంటాం? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఒక కంట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా, దాంట్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, ఉత్పత్తి ఉత్పాదకత పెరిగిందనుకో, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఉత్పత్తి ఉత్పాదకత పెరిగితే దాన్ని ఎకనామిక్ గ్రోత్ అంటారు. సింపుల్గా ఇంతకుముందు ఒక కంట్రీలో, సింపుల్గా ఒక కంట్రీలో 10 పెన్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ 12 పెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకేనా? ఎంత జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 2% అంటాం. దాన్ని గ్రోత్ అంటాం. సింపుల్గా అర్థమైంది కదా? క్లియర్? ఒకవేళ మనం అదే ఎకనామిక్ గ్రోత్లో మనం ఇట్లా చూసుకోకుండా ఆ 10 పెన్స్కి మనకు 100 రూపీస్ వచ్చినాయి, ఈ ఇయర్లో 100 రూపీస్ వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ అదే 10 పెన్స్కి 120 రూపీస్ వచ్చినాయి. అంతకుముందు 10 రూపీస్ ఈచ్ ఉన్న పెన్ను 12 రూపీస్ అయింది. అరే మనకు 20 రూపీస్ పెరిగింది కదా, దాన్ని గ్రోత్ అనుకుంటే అది గ్రోత్ కాదు, ఇన్ఫ్లేషన్ తోటి వచ్చే గ్రోత్. దాన్నే మనం నామినల్ అంటాము, కరెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకుంటాము. అదే బేస్ ఇయర్ని బేస్ చేసుకుని తీసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది డిడక్ట్ అయిపోయి మనకు నిజంగా ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయో తెలిసిపోతుంది. అదే 12 ప్రొడక్ట్స్ వచ్చి 120 వస్తే బాగానే ఉంటుంది. 10 ప్రొడక్ట్స్కి 120 అయితే ఇన్ఫ్లేషన్ అన్నట్టు. అది గుర్తుంచుకోండి. గ్రోత్ అనేది మీకు క్లియర్గా తెలియాలి. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటిది? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. మర్చిపోకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏమేమి ఎయిడ్ చేస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ కంటే? ఎకనామిక్ గ్రోత్ ఒకటి, స్ట్రక్చరల్ చేంజెస్, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, టెక్నాలజికల్ చేంజ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎకనామిక్ గ్రోత్ అంటే మీకు ఇంతకుముందు చెప్పిన. స్ట్రక్చరల్ చేంజెస్ అంటే నిర్మాణాత్మకమైన మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టర్లో మనకు ఆయన యావరేజ్గా 50%, 50 కంటే తక్కువనే. ఓకేనా? ఇండియాలో అగ్రికల్చర్ మీద తక్కువ మంది డిపెండ్ అవుతారు తెలంగాణ కంటే. తెలంగాణలో అగ్రికల్చర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ స్ట్రక్చరల్ చేంజెస్ ఏంటంటే అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మొత్తంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటి, యావరేజ్గా 47% మెంబర్స్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళు మనకు జీడిపిలో 15.8% ప్రొడ్యూస్ చేస్తున్నారు. 47 మంది ఒక 15 రూపాయలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదే సర్వీస్ సెక్టర్లో 33 మెంబర్సే ఉన్నారు, కానీ 65 రూపీస్ ప్రొడ్యూస్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఐదుగురు చేసే, అప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఐదుగురు చేసే పనిని 30 మంది 40 మంది చేయడం అన్నట్టు. అంటే అవసరం ఉన్నా లేకున్నా అడవి నిలబడడం అన్నట్టు అంతే. దానికి మనకు ఒక వర్డ్ ఉంటుంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని. ప్రచ్ఛన్న నిరుద్యోగిత తెలుగులో ఉంటుంది. ఆ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ చేంజ్ అవ్వాలి అంటే ఇటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ అవ్వాలి. ఫస్ట్ అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్ గ్రోత్ కావాలి. మనం ఏంటంటే ఇండస్ట్రీని స్కిప్ చేసేసి డైరెక్ట్ సర్వీస్ సెక్టర్ అనేది గ్రోత్ వచ్చింది. డెవలపింగ్ నేషన్స్లో మెయిన్ ప్రాబ్లం ఇదే అవుతుంది. ఇండస్ట్రీ ఎయిడ్ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ ఫైన్, గుడ్ ఫర్ ద కంట్రీ. ఓకేనా? ఇండస్ట్రీలు డెవలప్ అయిపోయి మనకు గ్రోత్ వచ్చింది అనుకోండి, అది ఎప్పుడు గుడ్ సైడ్, కంట్రీకి మంచిది. కానీ మనం స్కిప్ చేసి సర్వీస్ సెక్టర్ భూమి ఎక్కువ ఉంది మన దగ్గర అంటే ఒకవేళ పడిపోతే తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇండస్ట్రీ కరెక్ట్గా మంచిగా డీప్ రూట్ అని అయి ఉంటే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఎప్పటికి కూడా. ఒక స్ట్రక్చరల్ వేలో మనం వెళ్ళాలి. ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ అంటే ఏంటిది? ఇప్పుడు సొసైటీలో ఉంటే నెంబర్ ఆఫ్ నామ్స్ ఉంటాయి, సోషల్ నామ్స్ ఉంటాయి, ఎకనామిక్ నామ్స్ ఉంటాయి, స్టీరియో టైప్స్ ఉంటుంది. జెండర్ స్టీరియో టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే అమ్మాయి ఏం పని ఇస్తాం రా ఈవినింగ్ టైంలో, అవసరం లేదు మాకు, నైట్ డ్యూటీలో అవసరం లేదు, ఈవెన్ రిక్రూట్ చేసుకోవడం అవసరం లేదు, అరే మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే అప్పుడు లీవ్ కావాలంటారు, అదంటారు. దిస్ జెండర్ స్టీరియో టైపింగ్ అన్నట్టు. అమ్మాయికి అయితే తక్కువ సాలరీ ఇవ్వడం, అబ్బాయికి అయితే ఎక్కువ సాలరీ ఇవ్వడం, అమ్మాయిలు అయితే నైట్ తిరగొద్దు, అబ్బాయిలు అయితే తిరగదు. ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, అవి రావాలి. వస్తేనే ఎకానమీ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. టెక్నాలజికల్ చేంజెస్, ఎనీ డెవలపింగ్ నేషన్ డెవలప్ అవ్వాలంటే టెక్నాలజీ ఎయిడ్ అనేది కంపల్సరీ కావాలి, టెక్నాలజీ హెల్ప్ అనేది పక్క కావాలి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు చూసినాం హెచ్డిఐ అవన్నీ, వల్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా అది ఉంది. ఇవన్నీ చేంజ్ అయితే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది. కానీ గ్రోత్
గ్రోత్ అనేది రావాలంటే, ఎకనామిక్ గ్రోత్ కావాలంటే సింపుల్గా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలి. ఎవిటివి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయితే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ ఇంతే అండి వాళ్ళకి. తక్కువ క్వశ్చన్స్ ఇచ్చినా బట్ పక్కా 2 క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచి పిక్ చేసుకుంటారు. నేను చెప్పినట్టే కాకుండా కొంచెం అటు ఇటుగా పక్కా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ మీద పక్కా క్వశ్చన్ ఉంటుంది. ఆ ర్యాంక్లు ఏంది ఏంటో క్లియర్గా చూసుకోండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద మినిమం 2 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అయితే పక్కా ఉంటాయి అన్ని అనుకుంటున్నా. 2 అయితే ఎటు పోవండి. 100% చెప్తున్నా. ఈ కాన్సెప్ట్ని మీరు కరెక్ట్గా నేర్చుకోండి. దాంట్లో ఇంకేమైనా యాడ్ చేసుకుంటే చేసుకోండి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, ఎంతమంది చూసుకుంటాం, అది ఎంత ఉంది, అన్నీ చూడండి. ఫ్యాక్ట్స్ మీద కూడా ఎక్కువ అడుగుతున్నాడు. కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను ఇటువంటి క్వశ్చన్స్ ఇంకెక్కువ చేస్తాను. పక్కా వచ్చే క్వశ్చన్స్ చూస్తా. మీరు ఒక ఈ 15 మినిట్స్ 16 మినిట్స్ వీడియోని మీరు కొంచెం స్పీడ్ పెట్టుకొని ఒక 7-8 మినిట్స్లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అన్ని వచ్చిన వాళ్ళకి మంచి రివిజన్ అవుతుంది. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం మెల్లిగానే చూడండి. టైం ఎక్కువ వేస్ట్ కాదు. మంచి ఏరియాస్ చెప్తాను నేను. థ్యాంక్ యూ ఆల్.